మన రామాయణ మహాప్రస్థానంలో బాలకాండలోని శ్రీరాముడి బాల్యం, సీతా కళ్యాణం వంటి మధుర ఘట్టాల తర్వాత ఇప్పుడు మనం ఒక కీలక మలుపులోకి అడుగుపెడుతున్నాం. అదే రెండవది అయోధ్యకాండ. రామాయణం అయోధ్యకాండ. అయోధ్యకు రాజు అయిన దశరథ మహారాజుకు వయసు మీద పడుతుంది. ప్రజల మనసు గెలుచుకున్న ధర్మనీరతి కలిగిన తన పెద్ద కుమారుడు శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ వార్త అయోధ్యలో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ప్రజలంతా తమ ప్రియమైన రాముడు రాజు కాబోతున్నాడని ఆనందంతో ఉప్పొంగిపోయారు. దశరథ మహారాజు మంత్రులతో గంభీరంగా ఇలా చెప్పాడు: ప్రజల అభిప్రాయం ప్రకారం రాముడే ఈ రాజ్యానికి సరైన వారసుడు. రేపు శుభముహూర్తాన రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. దశరథ మహారాజు ఇలా అనడంతో అయోధ్య అంతా సందడి సంబరాలతో మునిగిపోయింది. కానీ ఆనందానికి అడ్డుకట్ట వేయడానికి విధి ఒక కొత్త నాటకానికి తెరతీసింది. ఈ ఆనందాన్ని చూసి ఓర్వలేకపోయిన కైకేయి దాసి మందార ఆమె కైకేయి దగ్గరకు వెళ్ళి ఆమె మనసులో విషబీజాలు నాటడం మొదలుపెట్టింది. మందార కైకేయి చెవిలో ఇలా చెప్పింది: తల్లి, అయోధ్య సంబరాల్లో మునిగిపోయింది. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. రాముడు రేపు రాజు కాబోతున్నాడు. నీ కుమారుడు భరతుడు రాముడికి సేవకుడిగా మిగిలిపోతాడు. రాముడు రాజు అయితే కౌసల్య అధికారం చెలాయిస్తుంది. భరతుడి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. మందార మాటలను పట్టించుకోకుండా కైకేయి ఇలా చెప్పింది: మందార, రాముడు కూడా నా కుమారుడే. భరతుడికి రాముడికి ఎలాంటి భేదం లేదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అలా కైకేయి చెప్పడంతో మందార నవ్వుతూ, రాజకీయాల్లో అనుబంధాలు ఉండవు తల్లి. నువ్వు రాజుకి 2 వరాలు అడిగినావని నాకు తెలుసు. ఇవి వాటిని ఉపయోగించుకోవడానికి సరైన సమయం. ఒకవేళ భరతుడు రాజు కావాలంటే రాముడు 14 సంవత్సరాలు అడవిలో ఉండాలి. ఎందుకంటే ఒక రాజు పట్టాభిషేకం అయిన తర్వాత 14 సంవత్సరాల పాటు రాజ్యంలో లేకపోతే ప్రజలు మరొకరిని రాజుగా అంగీకరిస్తారు. ఇది రాజ్యాంగ నియమం. రాముడు వనవాసానికి వెళ్తే అప్పుడు భరతుడే రాజు అవుతాడు. ఇలా మందార మాటలు నెమ్మదిగా కైకేయి మనసులో సందేహాలను, స్వార్థాన్ని పెంచాయి. భరతుడి భవిష్యత్తుపై ఆందోళన ఆమెను ఆవహించింది. ఆమె ముఖం ఒకసారిగా కోపంతో, విషాదంతో నిండిపోయింది. కోపగృహంలోకి వెళ్లి కూర్చున్న కైకేయిని చూసి దశరథుడు అక్కడికి వచ్చాడు. దశరథుడు ప్రేమగా, కైకేయి, నీకేమైంది? రేపు రాముడి పట్టాభిషేకం. ఈ శుభ సమయంలో నువ్వు ఇలా కోపంగా ఉండడం ఏమిటి? నీకు ఏది కావాలన్నా అడుగు, ఇప్పుడే నెరవేరుస్తాను. అప్పుడు కైకేయి మొండిగా, మహారాజా, మీరు గతంలో నాకు 2 వరాలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని అడుగుతున్నాను. మొదటి వరం, నా కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. 2వ వరం, రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. ఈ మాటలు విని దశరథ మహారాజు గుండె పగిలిపోయింది. ఆయనకు మాటలు రాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాముడిని ఎలా అడవికి పంపించగలడు? కానీ మాట తప్పలేడు. ఒకవైపు పుత్రప్రేమ, మరోవైపు ధర్మం. ఈ రెండిటికి మధ్య ఆయన నలిగిపోయాడు. కైకేయి మనసుని మార్చడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ కైకేయి వినలేదు. కైకేయి కోరిక గురించి రాముడికి తెలిసింది. తండ్రి పడిన బాధను చూసి ఆయన మనసులో ధర్మాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పం మాత్రమే ఉంది. దశరథుడు రాముడిని పిలిచి తన బాధను వ్యక్తం చేశాడు. దశరథుడు దుఃఖంగా రాముడితో ఇలా చెప్పాడు: రామా, నీ తల్లి నిన్ను వనవాసానికి పంపించాలని చెప్పింది. నేను నీకు మాట ఇచ్చాను. నువ్వు అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వే ఈ రాజ్యానికి రాజుగా ఉండు. కాని రాముడు ధర్మాన్ని తప్పలేదు. దశరథుడు ఎంత చెప్పినా కూడా రాముడు వనవాసానికి వెళ్తాడని చెప్పాడు. రాముడు వినయంగా కైకేయి దగ్గరికి వెళ్లి నమస్కరించి, అమ్మా, మీరు చెప్పినట్లే జరుగుతుంది. నేను వెంటనే అరణ్యానికి వెళ్తాను. నా వల్ల నా తండ్రి మాట తప్పకూడదు. ఇలా రాముడి నిర్ణయం విని సీతాదేవి కూడా వనవాసానికి వెళ్లడానికి సిద్ధమైంది. సీతాదేవి రాముడితో ఇలా చెబుతుంది: ప్రభు, భర్త ఎక్కడ ఉంటే భార్యకు అదే ఇల్లు. నేను కూడా మీతో వస్తాను. అప్పుడే లక్ష్మణుడు ఇలా చెప్పాడు: నేను కూడా మిమ్మల్ని రక్షించడానికి మీతో వస్తాను. రాక్షసులను సంహరిస్తాను అని లక్ష్మణుడు చెప్పాడు. ఇక్కడ మరో గొప్ప త్యాగం కూడా జరిగింది. లక్ష్మణుడు తన అన్నకు సేవ చేయడానికి అడవికి వెళ్ళాడు. కానీ ఆయన భార్య ఊర్మిళ
తన భర్త నిర్ణయాన్ని గౌరవించి ఒక మాట కూడా మాట్లాడలేదు. తన ప్రేమను మనసులోనే దాచుకుంది. తన భర్త అన్నకు సేవ చేయడమే తన ధర్మమని ఆమె గ్రహించింది. ఇక రాముడి తల్లి అయిన కౌసల్య రాముడు వనవాసానికి వెళ్తున్నాడని తెలిసినప్పుడు చాలా తీవ్రమైన బాధకు దుఃఖానికి గురైంది. తన గుండె పగిలినంత పనైంది. కానీ ఆమె కేవలం దుఃఖంతోనే ఆగిపోలేదు. ఆమె స్పందనలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. తన పుత్రుడు రాజ్యాన్ని పాలించాల్సింది పోయి 14 సంవత్సరాలు కఠినమైన అడవుల్లో గడపాల్సి వస్తుందని తెలిసి ఆమె తట్టుకోలేకపోయింది. తల్లిగా ఆమె హృదయం ఎంతో బాధపడింది. ఆమె కైకేయి మరియు దశరథ మహారాజు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. రాముడు వెళ్ళకూడదని తండ్రి మాటకు ఎదురు చెప్పి తనతోనే ఉండాలని గట్టిగా చెప్పింది. తల్లి ఆదేశం తండ్రి ఆదేశం కన్నా ముఖ్యమని వాదించింది. అయితే రాముడు తన తండ్రి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి ఎంత దృఢంగా ఉన్నాడో అర్థం చేసుకున్న తర్వాత కౌసల్య నెమ్మదిగా శాంతించింది. ఆమె రాముడి ధర్మాన్ని, అతని నిబద్ధతను గౌరవించింది. చివరికి ఆమె కళ్ళను దిగమింగి రాముడి నిర్ణయాన్ని అంగీకరించింది. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి క్షేమంగా తిరిగి రమ్మని దీవించి అడవికి పంపింది. అయితే రామాయణంలో లక్ష్మణుడు ఊర్మిళది ఇంకో సంఘటన కూడా ఉంది. లక్ష్మణుడు రాముడితో అరణ్యవాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు తన భార్య ఊర్మిళను తాను ఎందుకు వెళ్తున్నాడో వివరించాడు. తన అన్నకు నిరంతరం సేవ చేయాలంటే 14 సంవత్సరాల పాటు నిద్రపోకూడదని లక్ష్మణుడు భావించాడు. అప్పుడు లక్ష్మణుడికి నిద్ర లేకుండా ఉండడానికి ఊర్మిళ ఒక మహోన్నతమైన త్యాగం చేసింది. అడవిలో మొదటి రాత్రి నిద్రదేవత లక్ష్మణుడి దగ్గరకు వస్తుంది. లక్ష్మణుడు తన అన్న వదినలను రక్షించడానికి తాను నిద్రపోలేనని చెబుతాడు. అప్పుడు నిద్రదేవత మరైతే నీ నిద్రను ఎవరు భరిస్తారు అని అడుగుతుంది. లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ పేరు చెబుతాడు. నిద్రదేవత ఊర్మిళ దగ్గరకు వెళ్ళి నీ భర్త లక్ష్మణుడు తన నిద్రను నీకు ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు 14 సంవత్సరాల పాటు నిద్రపోవాలి అని చెబుతుంది. ఊర్మిళ ఆ త్యాగానికి అంగీకరించి 14 సంవత్సరాలు నిద్రపోతుంది. ఈ విధంగా లక్ష్మణుడు నిద్ర అలసట లేకుండా నిరంతరం రాముడి సేవ చేయడానికి ఊర్మిళ అవకాశం కల్పించింది. రామాయణంలోని ఈ ఘట్టం ఊర్మిళ చేసిన గొప్ప త్యాగాన్ని, భర్త పట్ల ఆమెకున్న అపారమైన ప్రేమను మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆమె ఎంతటి కష్టానికైనా సిద్ధపడిందని తెలియజేస్తుంది. చాలామంది రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుల త్యాగాలను మాత్రమే గుర్తుంచుకుంటారు. కానీ ఊర్మిళాదేవి చేసిన త్యాగం కూడా అత్యున్నతమైన త్యాగంగా చెప్పబడుతుంది. రాముడు వనవాసానికి బయలుదేరగానే అయోధ్య ప్రజలు తీవ్ర శోకంలో మునిగిపోయారు. వారు రాముడిని అనుసరించి కొంత దూరం వెళ్లారు. కానీ రాముడు వారిని వెనక్కి పంపి సీతా లక్ష్మణులతో కలిసి నదిని దాటాడు. అయోధ్య ప్రజల కన్నీళ్లను చూసి ప్రకృతి కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ పుత్రశోకాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు తన గదిలో ప్రాణాలు విడిచారు. ఈ మరణం అరణ్యంలో నీటి కోసం వేటాడే సమయంలో శ్రావణ కుమారుడిని పొరపాటున చంపినందుకు అతని తండ్రి దశరథుడికి ఇచ్చిన శాపం వల్ల సంభవించింది. నీవు కూడా పుత్రశోకంతోనే ప్రాణాలు విడుస్తావు అని ఆ తండ్రి శాపం ఇచ్చాడు. అలాగే రాముడు దూరం అవ్వడంతో పుత్రశోకంతో దశరథుడు ప్రాణాలను విడిచాడు. అక్కడితో ఆ శాపం నెరవేరింది. దశరథ మహారాజు మరణవార్త విని భరతుడు తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు. తల్లి కైకేయి చేసిన పనికి తీవ్రంగా బాధపడ్డాడు. ఆమెను నిందించాడు. భరతుడు కోపంగా కైకేయితో ఇలా అన్నాడు. తల్లి, నీవు చేసిన ఈ పాపం వల్ల నా తండ్రి చనిపోయారు. నా అన్న రాముడు అడవికి వెళ్ళాడు. ఈ రాజ్యం నాకు అవసరం లేదు. నా రాజ్యాధికారం రాముడిదే. ఇలా చెప్పి భరతుడు వెంటనే రాముడిని తిరిగి తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. చిత్రకూట పర్వతం వద్ద రాముడిని కలిసి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించమని వేడుకున్నాడు. కానీ రాముడు తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రాముడు భరతుడితో ఇలా చెప్పాడు. సోదరా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా ధర్మం. నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళి ధర్మబద్ధంగా ప్రజలను పాలించు. రాముడు ఇలా చెప్పడంతో భరతుడు రాముడి పాదుకలను తీసుకొని వాటినే సింహాసనంపై ఉంచి రాముడి ప్రతినిధిగా నందిగ్రామం నుండి రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది భరతుడి అపారమైన భక్తికి, త్యాగానికి నిదర్శనం. ఇక కౌసల్య విషయానికి వస్తే ఆమె జీవితం చాలా బాధాకరంగా మారింది. ఆమె తన భర్తను, తన ప్రియపుత్రుడిని కోల్పోయి ఒంటరిగా ఉండిపోయింది.
ఆమె ఎక్కువగా దైవ ప్రార్థనలలో ఉపవాసంలో గడిపింది. రాముడు సీత లక్ష్మణులు క్షేమంగా తిరిగి రావాలని నిరంతరం దేవతలను వేడుకుంది. భరతుడు తిరిగి వచ్చినప్పుడు ఆమెకు ఓదార్పునిచ్చి రాజ్యాన్ని పాలించకుండా రాముడి పాదుకలను సింహాసనంపై పెట్టి సేవ చేశాడు. ఇది కౌసల్యకు కొంచెం ధైర్యం కలిగించింది. ఇలా రాముడు తిరిగి వచ్చే 14 సంవత్సరాలు కౌసల్య తన రోజులను దుఃఖంలో రాముని కోసం ఎదురు చూస్తూ గడిపింది. ఈ సంఘటనలు ఇలా గొప్ప తల్లి ప్రేమను, ధర్మం పట్ల ఆమెకున్న గౌరవాన్ని మరియు ఒక క్లిష్ట సమయంలో ఆమె ఎంత శక్తివంతమైన మహిళగా నిలబడిందో చూపిస్తుంది. ఇక కైకేయి విషయానికి వస్తే భరతుడి మాటలు, దశరథుడి మరణం, అయోధ్య ప్రజల నిందలు ఇవన్నీ కైకేయికి తన తప్పు ఎంత పెద్దదో తెలియజేస్తాయి. మందార చెప్పిన మాటలు విని తాను ఎంత పెద్ద తప్పు చేశాను అని గ్రహించి ఆమె చాలా పశ్చాత్తాపం చెందుతుంది. ఆమె తన స్వార్థం వల్ల జరిగిన నష్టం చూసి తీవ్రమైన బాధకు గురవుతుంది. భరతుడు కైకేయి మీద కోపంతో ఉన్నప్పుడు అతని తమ్ముడు శత్రుఘ్నుడు మందారను చూసి మరింత ఆగ్రహానికి గురవుతాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి అసలు కారణం మందారే అని శత్రుఘ్నుడు మందాన్ను పట్టుకుని ఆమెను తీవ్రంగా శిక్షిస్తాడు. భరతుడు అతన్ని ఆపి ఒక స్త్రీని చంపడం పాపమని నచ్చజెప్తాడు. ఆ తర్వాత మందార గురించి కథలలో ఎక్కువ ప్రస్తావన లేదు. అయితే ఆమె పశ్చాత్తాపం చెంది రాముడిని క్షమించమని వేడుకుందని కొన్ని కథలు చెబుతాయి. భరతుడు తాను కూడా వనవాసంలో ఉన్నట్టుగానే జీవిస్తూ రాముడు తిరిగి వచ్చే రోజు కోసం ఎదురుచూస్తాడు. ఇలా అయోధ్యకాండ ధర్మనీరతి, త్యాగాల గొప్పతనాన్ని మనకు తెలియజేసింది. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలోకి ప్రవేశించడంతో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. మరి అరణ్యంలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? రాక్షసులతో వారి యుద్ధం ఎలా జరిగింది? సీతాదేవి అపహరణ వెనుకున్న కథ ఏమిటి? ఇవన్నీ మనం తదుపరి భాగమైన అరణ్యకాండలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. రామాయణం యొక్క పూర్తి ఎపిసోడ్లను మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తదుపరి అరణ్యకాండలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.